ఎంతగానో ఎదురుచూసిన మామిడి సీజన్ రానే వచ్చింది. తోటలన్నీ పూత పిందె దశలో ఉన్నాయి. ఈ సమయం కోసమే ఎదురుచూసిన చీడపీడలు తోటలపై తమ దాడిని ప్రారంభించాయి. పలు రకాల పిచికారీలతో వాటిని సమగ్రంగా ఎదుర్కొంటున్నారు రైతులు. మరోవైపు పోషకలోపాలు కూడా మామిడిలో కనిపిస్తున్నాయి. పోషకలోపాల వల్ల కాయలు సరిగా పెరగవు, నాణ్యత రుచి ఉండవు, సైజు రావు. కాబట్టి పోషకలోపాలు రాకుండా చూసుకోవటం, లోపించాయని గుర్తించగానే సకాలంలో సవరించుకోవడం ఎంతైనా అవసరం. మామిడిలో కనబడుతున్న సూక్ష్మధాతు లోపాలు సవరణకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మామిడి పూత దశలో ఉంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే మామిడిలో వివిధ రకాలైన పోషక లోపాలు మనం ముఖ్యంగా గమనిస్తున్నాము. ముఖ్యంగా చూసినట్లయితే పొటాషియం లోపం, జింకు లోపం, ఐరన్ లోపం, దాంతోపాటు బోరాన్ లోపం, ఈ 4 పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొటాషియం లోపం లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఈ మామిడి ఆకులు అంచులు ఎండు కొనల వెంబడి ఎండిపోవటం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి ఎండిపోవటం లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే 1 ఎకరాకి 2 కేజీల పొటాషియం, దాంతోపాటు ఒక 4 కేజీల నత్రజని, 6 కేజీల భాస్వరం ప్రతి మొక్క కనుక వేసినట్లయితే ఈ లోపాన్ని సవరించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మామిడి పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనం ముఖ్యంగా దీనికి గల కారణాలు కనుక చూసినట్లయితే ఎక్కడైతే నేలలో ఈ కాల్షియం కార్బోనేటు అంటే ఈ సున్నపాలు ఎక్కువగా ఉండటం, దాంతోపాటు ఈ చౌడు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, దాంతోపాటు తేలిక నేలల్లో, అలాగే మనం చూసినట్లయితే మనం మామిడి పంటకు ఉపయోగించే సాగునీరులో ఈ కాల్షియం కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అనేవి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సూక్ష్మ పోషక ధాతు లోపాలు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో ఈ మామిడి చెట్లకు అనేది ఈ మురుగునీటి సౌకర్యం లేకపోవడం, అధిక బెట్ట గురి కావడం, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ జింకు లోపము, ఐరన్ లోపము, దాంతోపాటు బోరాన్ లోపం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. జింకు లోప లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఈ మామిడి చెట్లలో ఆకులు అనేవి చిన్నవిగా మారిపోవటం, ఈ కణుపుల మధ్య దూరం తగ్గిపోవటం, దాంతోపాటు ఈ ఆకులన్నీ కూడా గుబురుగా ఒక దగ్గరికి వచ్చినట్టు కనబడటం, దీన్నే లిటిల్ లీఫ్ అని కూడా అంటాము. సో ఈ రకంగా గుబురుగా చిన్నగా ఆకులుగా మారిపోయిందంటే అది జింకు లోపంగా మనం గమనించి 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోప లక్షణాన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు మనం ముఖ్యంగా ఒక 40 కేజీల పశువుల ఎరువుకి ఒక 200 గ్రాముల జింక్ సల్ఫేట్ని మనం కలిపి మాగబెట్టి దాన్ని మొక్క మొదట్లో కనుక వేసుకున్నట్లయితే కూడా మనం ఈ జింకు లోప లక్షణాలను నివారించుకోవచ్చు. దాంతోపాటు ఐరన్ లోప లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, సో ఈ ఐరన్ లోపం వల్ల మామిడి ఆకుల్లోని ఈనెల మధ్య భాగంలో పసుపు రంగుగా మారిపోయి తర్వాత తెలుపు రంగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. సో తర్వాత కంప్లీట్గా ఎండిపోవడం కూడా జరుగుతుంది. సాగునీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు ఎక్కువగా ఉండటం, సున్నపాలు అధికంగా ఉండటం, చౌడు అధికంగా ఉన్న నేలలో ఈ ఐరన్ లోపం ఎక్కువగా కనపడుతుంది. సో దీన్ని కనుక మనము నివారించుకోవడానికి 1 లీటర్ నీటికి 2 గ్రాముల ఐరన్ సల్ఫేట్ అన్నబేదిని కలిపి పిచికారీ చేసుకోవాలి. సో ఈ పిచికారీ చేసుకుంటున్నప్పుడు మనము దీంతోపాటు ఒక నిమ్మ ఉప్పుని అంటే 0.2 గ్రాము నిమ్మ ఉప్పుని కూడా కలుపుకోవాలి. సో ఈ నిమ్మ ఉప్పు అందుబాటులో లేనప్పుడు ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండి మనము ఈ అన్నబేదిని మనం స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ బోరాన్ లోప లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఆకు మొత్తం కూడా అంటే ఈ లేత ఆకులు కూడా ఎండిపోవటము, కాయలు కాసిన తర్వాత పగిలిపోవటం, ముఖ్యంగా కాయ పగిలిపోవటం అనేది ఈ బోరాన్ లోప లక్షణం లోపం వల్ల మనం గమనించవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా ఈ బోరాన్ లోపం అనేది తేలిక నేలల్లో ఎక్కువగా కనబడుతుంది. దాంతోపాటు సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే నేలల్లో కూడా ఈ బోరాన్ లోపం కనబడుతుంది. సో దీన్ని నివారించుకోవడానికి మనం 1 లీటర్ నీటికి 1 గ్రాము బోరాక్స్ కానీ బోరిక్ యాసిడ్ కానీ కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల్లో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బోరాన్ లోపాన్ని నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ సూక్ష్మధాతు లోపాలన్నీ కూడా నివారించుకోవాలంటే మనం సేంద్రియ ఎరువు, సో ఒక మొక్కకు తప్పనిసరిగా 20 నుంచి 30 కేజీల సేంద్రియ ఎరువు, అది పశువుల ఎరువు కావచ్చు, వర్మీ కంపోస్ట్ రూపంలో కానీ వేసుకున్నట్లయితే, దాంతోపాటు ఈ ఐరన్ సల్ఫేటు, జింక్ సల్ఫేటు, ఈ బోరాక్స్ని కూడా చెట్టుకి ఒక 100 గ్రాములు అట్లా వేసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా మనం ఈ సూక్ష్మధాతు లోపాలను కూడా నివారించుకోవచ్చు.